ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇందిరమ్మ పథకం అమలుపై అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు లోపే ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టాలి అంటే కనీసం 70 గజాల స్థలం కావాలి అని అధికారులు అంటున్నారు. కానీ తెలంగాణలో చాలా మందికి 60 గజాల కంటే తక్కువ స్థలమే ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు సొంత జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు సొంత ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా సాయం చేయడానికి విధి విధానాలు రూపొందిస్తోంది. అయితే 60 గజాల కంటే స్థలం ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 60 గజాల్లో స్థలం కట్టాలి అంటే 5 లక్షల రూపాయలు ఖర్చు కాదు అనే అభిప్రాయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సొంత జాగా ఉన్నవాళ్ళే 60 గజాల కంటే తక్కువ సొంత జాగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు దుర్వినియోగం అవుతాయి అని అధికారులు అంటున్నట్టుగా తెలుస్తోంది. సందేహాలు నివృత్తి కాకపోవడంతో ఇందిరమ్మ పథకంపై అడుగులు ముందుకు పడడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేవారు. అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కింద నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తే అవినీతి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇందిరమ్మ ఇల్లు పథకం డిజైన్లపై ఇంకా స్పష్టత రాలేదు. 3 డిజైన్లు రూపొందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వం రూపొందించే డిజైన్లలో అందరూ ఇల్లు కట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు అని అధికారులు చెప్తున్నారు. ఒకే ఆకృతిలో అన్ని స్థలాలు ఉండకపోవచ్చు కాబట్టి డిజైన్లలో స్పష్టత వచ్చినా కానీ ఇళ్ళ నిర్మాణం విషయంలో ఒక క్లారిటీ ఉండకపోవచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టాలి అంటే కనీసం 70 గజాలు ఉండాలి. 60 గజాల స్థలం అంతకంటే తక్కువ స్థలం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తే నిధుల దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుందని అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? 60 గజాలు అంతకంటే తక్కువగా ఉన్న వాళ్లకు సాయంలో కోత విధించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ప్రభుత్వం 3 డిజైన్లను సిద్ధం చేస్తుంది అనేటువంటిది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. సో ఆ 3 డిజైన్లకు సంబంధించి సొంత జాగా ఉన్నటువంటి వారికి ఎంత మేర జాగా ఉండాలి, ఏ మేర ఉండాలంటే విడ్త్ ఎంత ఉండాలి, లెంత్ ఎంత ఉండాలి సంబంధించి అనేటువంటి దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ కొద్దిమంది జాగాలు నిజంగానే సొంత జాగాలు ఉన్నటువంటి వారు, వారి కుటుంబ సభ్యుల ద్వారా సంక్రమించినటువంటి వాళ్ళు, కొన్నటువంటి వారు, వారి స్తోమత తగ్గట్టు కొన్నటువంటి వారు వివిధ ఏరియాల్లో. సో ఆ ప్రాంతంలో అనుకున్న చతురస్రాకారంలో, కొన్ని దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి, కొన్ని త్రిభుజాకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమంది జాగాలు వారికి ఏ రకంగా లభించాయో ఆ రకంగా భూములు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, వారిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లోనే చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ, మేము అధికారంలోకి వస్తే సొంత జాగా ఉన్నటువంటి వారికి, ఇల్లు కట్టుకోలేనటువంటి స్తోమత ఎవరికైతుందో వాళ్ళని గుర్తించి అర్హులైనటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాము ఇందిరమ్మ ఇళ్ల పేరిట. సో మీ ఇల్లును మీరే కట్టుకోవచ్చు, కాకపోతే ప్రభుత్వ డిజైన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్పారు. సో ఆ నేపథ్యంలో సొంత జాగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ప్రభుత్వ నిబంధనలు 70 గజాలు ఉన్నటువంటి వారిని అనేటువంటిది ఒకవేళ ఫైనల్ చేస్తే 60 గజాలు, 50 గజాలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి సొంత జాగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది. మరి వారికి సొంత జాగా ఇచ్చి తక్కువ జాగా ఉన్నటువంటి వారికి లేని ప్రాంతంలో వేరే ప్రాంతంలో వారికి సొంత జాగా ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇస్తారా, లేదంటే మొదటి దఫాలో ప్రభుత్వ నిబంధన ప్రకారమే 70 గజాలు ఉన్నటువంటి వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తారా, డిజైన్ చెప్పి ఇదే డిజైన్లో కట్టుకోమని. 70 గజాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే, ఇచ్చినట్టు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలంటే పూర్తి ఎంత మేర జాగా వదిలేయాలి ముందు, వెనకాల, చుట్టుపక్కల. సో ఆ డిజైన్ ఏ మేర ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వ వర్గాల్లోనే. ఒకవేళ అర్హులుగా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, సొంత జాగా ఉన్నదని తీసుకుంటే బడ్జెట్ ఎంత అవుతుంది, ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు వేసుకుంటే ఎంత మేర బడ్జెట్ అవుతుంది, అది నిజంగా నిధులు సద్వినియోగం అవుతాయా, ఎందుకంటే డబ్బులు ఇస్తామని చెప్పారు 5 లక్షల రూపాయలు, వారి ఇల్లు అదే విధంగా కట్టుకుంటారా, ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారమే కట్టుకునే అవకాశం ఉందా, లేకపోతే వారి సొంత డబ్బులు కొన్ని యాడ్ చేసుకొని ఇంకా కొంచెం పెద్దగా కట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా, వీటన్నిటిపైన సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది. ప్రభుత్వం ఒక క్లారిటీ ఇలాంటి సందేహాలను వ్యక్తమవుతున్నట్లయితే
ఇందిరమ్మ ఇంటికి సంబంధించి పథకం అమలుకు సంబంధించి అడుగులు ముందుకు పడే అవకాశం ఉందా? త్వరగా ముందుకు పడే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం ఎగ్జాక్ట్లీ దానిపైనే ప్రస్తుతం సంసిద్ధత కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి కూడా ప్రధానమైనటువంటి హామీ 5 లక్షల రూపాయలు సొంత జాగా ఉన్నటువంటి వారికి, సొంత జాగా కూడా లేనటువంటి వారికి సొంత జాగా సమకూర్చి అక్కడే మళ్ళీ 5 లక్షలు కట్టుకోవడానికి ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఏమో గృహలక్ష్మి పేరిట సొంత జాగా ఉన్న వాళ్ళకి 3 లక్షలు ఇచ్చారు, ఆర్థిక సాయం చేశారు. లేనటువంటి వారు పూర్తిగా సొంత జాగా కానీ డబ్బులు కానీ అసలు సొంత నివాసం లేనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ల రూపంలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. సో అక్కడే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేయడము, ప్రభుత్వం భూములు ఉంటే ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం చేపట్టడము, లబ్ధిదారులని లాటరీ పద్ధతిలో సెలెక్ట్ చేసి వారికి ఇల్లు అప్పచెప్పడం, ఇట్లా జరిగింది. ఆ పద్ధతి ఒక రకంగా ఉంది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. వీరు ఇచ్చినటువంటి హామీ 5 లక్షల రూపాయలు. ఈ 5 లక్షల రూపాయలకు అర్హులు ఎవరు అనేటువంటిది ఇప్పుడున్న అర్హుల ప్రకారం గత డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నటువంటి వారు, గృహలక్ష్మికి అప్లై చేసుకున్నటువంటి వారు, ఇప్పుడు కొత్తగా అభయహస్తంలో అప్లై చేసుకున్నటువంటి వారు. సో ఆశావాహులు చాలా పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు సొంత ఇంటి కోసం, సొంత ఇంటి నిర్మాణం కోసం. మరి ప్రభుత్వం చెప్పినట్టు 5 లక్షలు ఇవ్వడానికి నిబంధనలు ఏంటి అనేటువంటి దానిపైన ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. 3 డిజైన్లు అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆ 3 డిజైన్లు ఇప్పుడు చతురస్రాకారంలో, దీర్ఘాస్త్రాకారంలో, త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఇళ్ల పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఎందుకంటే చిన్న చిన్న బిట్స్ రూపంలో ఉన్నటువంటి జాగాలను కూడా కొంతమంది పేదలు వారికి ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు కొనుక్కున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారి కుటుంబ సభ్యుల నుంచి సంక్రమించినటువంటి పరిస్థితి ఉంది. సో వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది సర్వత్రా చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధన 70 గజాల, 70 గజాల కంటే లోపల ఉంటే కూడా ఇస్తారా? ఒకవేళ 120 గజాలు ఉంటుంది, 200 గజాలు ఉన్నవారు ఉన్నారు, 150 గజాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక చెప్పినట్టు వివిధ రూపాలకి సంక్రమించినటువంటి భూమి కొనుగోలు వ్యవహారం కావచ్చు, అన్ని రకాలుగా ఆ ప్రదేశంలో కేవలం ఇందిరమ్మ ఇళ్ళ కోసం మాత్రమే కట్టుకుంటే 70 గజాల్లోనే ఇల్లు కట్టుకోవాలంటే 5 లక్షలు ఇస్తే మిగతా జాగాలో వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుందా? ఆ జాగాలో మరి ఆ ఖాళీ స్థలం వదిలేయాల్సి ఉంటుందా? ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్ అయింది. పెద్దగా చర్చకు తావిస్తూ ఉంది ప్రభుత్వ వర్గాల్లోనే. త్వరలోనే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ముందడుగు పడట్లేదు ఈ అన్ని రకాలైనటువంటి అనుమానాలతో. రైట్ మధు, ఇందిరమ్మ పథకం అమలుపై అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల లోపే ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 5 లక్షలతో ఇల్లు కట్టాలి అంటే 70 గజాల స్థలం కావాలి అని అధికారులు అంటున్నారు. కానీ తెలంగాణలో 60 గజాల కంటే తక్కువగా సొంత జాగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విస్తీర్ణంతో సంబంధం లేకుండా అందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే ఎక్కువ మొత్తంలో నగదు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది, పథకం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అనుకుంటూ ఉన్నారు. సందేహాలు నివృత్తి కాకపోవడంతో ఇందిరమ్మ పథకంపై అడుగులు ముందుకు పడడం లేదు. బీఆర్ఎస్ హయాంలో సొంత స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఉండేది. అధికారంలోకి వస్తే సొంత స్థలం ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కింద నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అంతేకాదు ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలాన్ని సమకూర్చి ఇల్లు కట్టించిస్తామని చెప్పింది. సో ఇప్పుడు అందరికీ 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే అవినీతి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది అని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటూ ఉంది, రేవంత్ రెడ్డి సర్కారు అనుకుంటూ ఉంది. అధికారులు ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు పథకం డిజైన్లపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. 3 డిజైన్లు రూపొందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వం రూపొందించే డిజైన్లలో అందరూ ఇల్లు కట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు అని అధికారులు చెప్తున్నారు. ఒకే ఆకృతిలో అన్ని స్థలాలు ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. చూద్దాం ఎటువంటి స్పష్టతకు అధికారులు చివరిగా వస్తారు.